హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేసేది కష్టాలు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటివి కష్టాలు మనకు ఉంటాయా అనేవి మనకు తెలియదు. ఈ కష్టాలు ఓన్లీ ఫారిన్ కంట్రీలో ఎక్స్పీరియన్స్ చేసేవి. జర్మనీ ఫస్ట్ టైం వచ్చారనుకోండి, ఇక్కడ లైఫ్ చాలా స్లోగా ఉంటుంది. ప్రతిదానికి ఒక పెద్ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, మీ దగ్గర ఒక పాన్ నెంబర్ ఉండి ఇంటర్నెట్ ఉంటే ఇంటికాడ కూర్చొని మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేయచ్చు. జర్మనీలో ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్లో కనుక మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వాడు ఇచ్చిన రోజు వెళితే అప్పుడే అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు పరిగెట్టేవాళ్ళు అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడటం నేర్చుకుంటారు, స్లోగా నడవటం నేర్చుకుంటారు. లైఫ్లో పెద్ద ఎక్సైట్మెంట్స్ ఏమి ఉండవు. పొద్దున్నే లేస్తారు, ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మనం క్యాబ్ బుక్ చేసుకోలేము. ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా ఇండియాలో అయితే ఓలాను ఊబర్ ఉంటుంది, ఒక 50 ఎంత ఇస్తే వాడు హ్యాపీగా అక్కడ డ్రాప్ చేస్తాడు. కానీ ఇక్కడ మనం 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా సరే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అది అట్లీస్ట్ 20 యూరోస్ ఉంటుంది, అంటే 2000. వెంటనే మనం 20 × 100 = 20,000 అనుకుంటాం. బాబోయ్, 1 కిలోమీటర్కి 2000 కట్టాలా అని చెప్పేసి దానికన్నా నడుచుకుంటూ వెళ్ళమే బెటర్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మీరు లైఫ్లో సెటిల్ అవుదాము అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ 1 ఇయర్ మనం ఏమనుకుంటామంటే, మనం ఇక్కడ కొత్త కదా, సర్లే బ్లాస్ట్ రాదు, కల్చర్ తెలియదు, కొంచెం లాంగ్వేజ్ వచ్చి కల్చర్ని అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు అనుకుంటాం. కానీ మీకు 4 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా 7 ఇయర్స్ అయినా సరే ఆ పర్స్పెక్టివ్ ఏం చేంజ్ అవ్వదు, ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా మీరు సొసైటీలో ఇంటిగ్రేట్ అవుతున్నాను అనే ఫీలింగ్ రాదు. దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, జర్మన్స్ చాలా రిజర్వ్గా ఉంటారు. మనం వాళ్ళతో ఎంత మింగిల్ అవ్వడానికి ట్రై చేసినా కలవలేం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సేమ్ కంపెనీలో. ఈ రోజుకి కూడా నా కొలీగు ఎక్కడ ఉంటాడు, అతనికి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదీ తెలియదు. ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ప్రొఫెషనల్గానే ఉండిపోతుంది. జర్మనీ రాకముందు ఇండియాలో వర్క్ చేసేవాడిని. బికాజ్ ఆఫ్ మై ప్రొఫెషన్ నేను డిఫరెంట్ ప్లేస్లో వర్క్ చేయాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా సరే నా కొలీగ్సే నాకు ఒక రిలేషన్ కింద స్టార్ట్ అయిపోయేది. వెళ్ళిన వెంటనే వాళ్ళతోనే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవటం అలా అవుతూ ఉండేది. ఇక వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ కల్చరల్ డిఫరెన్స్ వల్ల ఏమో తెలియదు, కొలీగ్స్ తోటి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడదు అనమాట. పోనీ మీ నైబర్స్తో ఏమన్నా రిలేషన్ డెవలప్ చేసుకుందాము అనుకుంటే వాళ్ళు ఎవడో రోడ్డు మీద కనిపించినా సరే హాయ్ హలో వరకే ఉంటుంది తప్పనిచ్చి ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకుందాము అనే ఛాన్స్ రాదనమాట. అందుకనే మీరు ఎప్పుడు లోన్లీగానే ఉండాల్సి వస్తుంది. ఒక నెట్వర్క్ ఉంది, ఏదన్నా రేపొద్దు రోజున ఏదైనా అయితే మనకి ఏంటి పరిస్థితి, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఎక్కడ కనిపించదు అనమాట. ఇంకో పెద్ద రీజన్ నాకు అనిపించింది ప్రొఫెషనల్ గ్రోత్. అంటే మీరు ఒక సర్టెన్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీస్లో గ్రోత్ చూడరు. అదే పొజిషన్లో సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంటారు. మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్సైట్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ 1-2 ఇయర్స్ మీకు ఏమి తెలియదు కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటానికి ట్రై చేస్తూ ఉంటారు, డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏదో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు, లేదా కన్స్ట్రక్షన్ మేనేజర్ అయ్యారు అంటే అదే పొజిషన్లో సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంటారు తప్పనిచ్చి మనం ఏదైనా రేపొద్దునే కంపెనీకి CEO అవ్వచ్చు, లేకపోతే GM అవ్వచ్చు, DGM అవ్వచ్చు అని ఒక హోప్ అనేది కనిపించదు. ప్లస్ అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా స్లో ఉంటుంది. అంటే ఒక 70% కంపెనీస్ ఇంక్రిమెంట్స్ ఏమి ఆఫర్ చేయవు. మన ఇండియాలో అనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ వల్ల కానీ లేకపోతే కాంపిటీషన్ వల్ల కానీ ఎవ్రీ ఇయర్ మనం అట్లీస్ట్ 10% అన్న ఇంక్రిమెంట్ చూస్తాం వరస్ట్ సిచ్యువేషన్లో. ఇక్కడ మీకు శాలరీ కావాలి కొంచెం ఎక్కువ అనుకుంటే కంపెనీ చేంజ్ అవ్వటమే. కొన్ని కంపెనీల్లో మాత్రమే ఇంక్రిమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. లేదంటే నెగోషియేట్ చేసుకోవటం, ఏదైనా కొత్త ఆఫర్ వస్తే నాకు ఇలా ఆఫర్ వచ్చింది, నువ్వు ఇంక్రిమెంట్ ఏదైనా శాలరీ చేంజ్ చేస్తావా లేకపోతే కంపెనీ మారమంటావా, ఇలా ఉంటే తప్పితే ఒక సిస్టమేటిక్గా ఇయర్లీ ఎంతో కొంత శాలరీ పెరగటం అనేది కనిపించదు అనమాట. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మీ గ్రోత్ అనేది శాచురేట్ అయిపోతుంది. మరి ఇన్ని కష్టాలు ఉంటాయి కదా, ఇన్ని కష్టాల తర్వాత కూడా మరి ఎందుకు ఇండియన్స్ బ్యాక్ రారు, స్టక్ అయిపోతారు? ఎలా స్టక్ అయిపోతామంటే, ఇప్పుడు మనం మళ్ళీ ఇండియా వెళ్తే సెటిల్ అవుతామో లేదో, ఎలా ఉంటుందో, జాబ్స్ వస్తాయో రావో, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయలేము అని ఒక
ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 5-6 ఇయర్స్ అయిపోయింది, ఆల్రెడీ హాట్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇండియా వెళ్ళి ఆ ఇండియా కల్చర్కి మళ్ళీ వర్కింగ్ కల్చర్కి అలవాటు పడతామో లేదో, మళ్ళీ ఫైనల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక సందిగ్ధంలో ఉండిపోవటం. ప్లస్ ఏంటంటే పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా పిల్లలు చిన్నపిల్లలుగా ఉంటారు, తర్వాత స్కూల్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో జాయిన్ అయిపోయి ఎక్కడో వాళ్ళకి అట్లీస్ట్ మనమైతే ఇంటిగ్రేట్ అవ్వలేకపోయాము, మన పిల్లలన్నా కూడా సొసైటీలో ఇంటిగ్రేట్ అవుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ని ఎందుకు డ్యామేజ్ చేయటం అని పిల్లల కోసం సగం కాంప్రమైజ్ అయిపోవటం. ప్లస్ ఏమవుద్దంటే ఇండియన్ కల్చర్ ఏంటి, పరిగెట్టడం, పొద్దున సాయంత్రం వరకు ఏదో ఒక దాని మీద పరిగెడుతూనే ఉన్నాం. ఇక వచ్చేసిన తర్వాత మీ ధోరణి ఎలా అయిపోద్దంటే చేద్దాంలే, చూద్దాంలే, సర్లే, థాట్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది, రిస్క్ తీసుకునే ఆలోచన తగ్గిపోద్ది అనమాట. అది మీ వర్కింగ్ కల్చర్ వల్ల కానీ లేకపోతే మీరు ఉంటున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ మీకు మీరే రిస్క్ అవర్స్ అయిపోతారు, రిస్క్ టేకర్స్ కాకుండా రిస్క్ అవర్స్ అయిపోతారు. దానివల్ల మనం సర్లే ఉన్నాం కదా, ఇంకొక 5-6 ఇయర్స్ పిల్లలు కొంచెం పెద్దలు అయిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం ఇండియాకి అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ 95% ఇండియన్స్ ఇక్కడ మనస్ఫూర్తిగా ఉందాం అనేది అనుకోరు. ప్లస్ ఏంటంటే సోషల్ కన్స్ట్రైన్, మనం ఫారిన్లో ఉంటేనే రెస్పెక్టు, ఇండియాలో ఉన్న ఆ సోషల్ ప్రెజర్ వల్ల కానీ ఆ సరౌండింగ్స్ వల్ల కానీ ఇక్కడే ఉండిపోతూ ఉంటారు.